దసరా యాక్చువల్ నవరాత్రి మహోత్సవాలు, కానీ ఈ సంవత్సరం 10 రోజులు రావడం జరిగింది. 10 రోజులు కూడా అనేక అనేక కార్యక్రమాలని మా మిత్రులు పివి రావణ్ గారు కానివ్వండి, కాంటేరు నాయుడు గారు కానివ్వండి, అలాగే వేమశెట్టి వరా గారు కానివ్వండి, వీళ్ళ ఆధ్వర్యంలో నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 10 రోజుల పాటు మన అమ్మవారికి అలంకరణ ఏర్పాటు చేశారు. అలాగే 10 రోజులు కూడా భవానీ భక్తులకు ఎక్కడెక్కడో అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం బేలాగోన్ సత్యనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మరి పేదలకి, ముఖ్యంగా హాస్టల్ కుర్రలకి, పారిశుద్ధ్య కార్మికులకి బియ్యం కానివ్వండి, బట్టలు కానివ్వండి, మరి పెన్నులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి. అలాగే సిరి సంపద అమ్మాయితో మరి పర్సనల్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అంతేకాకుండా వాయినాల కార్యక్రమం, గతంలో 9,000 మందికి దాకా ఇచ్చిన వాయినాలు ఇచ్చిన మరి సంస్కృతి మన అనకాపల్లి సతకపట్టి గౌరవపాలెం మన దుర్గమ్మ గుడికి ఉంది. ఈ సంవత్సరం మరింత కొత్తగా, అంటే ఇంకా అది రివీల్ చేయలేదు, ఏమి ఇస్తున్నాం ఏంటి, అమ్మవారి వాయినతో ఒక ప్రత్యేక కానుక కూడా ఇద్దాం ఉద్దేశంతో ఈ సంవత్సరం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మరి వాయిన కార్యక్రమం కూడా ఉందండి. మరి తర్వాత 10 రోజు కూడా అమ్మవారిని అనేక పొరవీధులు కూడా ఊరేగడం జరుగుతూ ఉంది. అలాగే మరి దసరా రోజున, ఆఖరి రోజున మరి అలాగే మధ్యలో నాటికలు ఉన్నాయండి. మల్లజగన్తో హాల్లో మన గౌరీ సంఘం వారి ఓపెన్ గ్రౌండ్ లో మరి నాటికలు కూడా కేఎం నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్రీ సంజయ్ నాయుడు గారు వారి కుమారుడి పేరుని సమర్పిస్తా ఉన్నారు. అలాగే మరి దసరా రోజున అనేక వివిధ రాష్ట్రాలు లభించినటువంటి జానపద కళారూపాలతో ఊరేగింపు అతి భారీగా, అంటే ఈ 8 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 9వ సంవత్సరం అతి ఘనంగా నిర్వహించడం, అంటే డబల్ ఖర్చుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అలాగే ఊరంతా కూడా మరి అనేక లైటింగ్ బోర్డులను, పెద్ద పెద్ద కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మందుగుండి సీతారామయ్య గారి బాణసంచ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారీ స్టేజ్లు, ఇంచుమించు 20 స్టేజ్లు అనేక ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే, ముఖ్యంగా మా పివి రావణ కాంటే మన దుర్గాదేవి ఉత్సవాలు అంటే ఇటు పోతే విజయవాడ వెళ్తాం, అటు పోతే కటకపూర్ పోతాం. ఇప్పుడు గత 3-4 సంవత్సరాల కంటే పెట్టి 8 సంవత్సరాలు అయినప్పటికీ 3-4 సంవత్సరాలుగా జనాలకు ఏం నమ్మకం కలిగిందంటే, దుర్గా ఉత్సవాలకి అనకాపల్లినే చూడాలి, పివి రావణ గారు, కాంటేరు నాయుడు గారు చేసే కార్యక్రమాలను తిలకించాలన్న ఉద్దేశంతో పేరు వచ్చింది. ఇప్పటికి మేము చూస్తున్నాం, అమ్మవారు నిత్యయాత్రలాగా రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అనేక ఆటోల్లో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ రోజుకు 100 మంది అడుగుతూ ఉంటారు, ఈ అమ్మవారు ఎక్కడండి, ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారు, దర్శనం చేసుకొని చెప్పని చెప్తా ఉంటది. అలా అటువంటి అమ్మవారిని మా సెంటర్ లో నిలిపేందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అమ్మవారు పుట్టిన వేదిక దగ్గర గౌరమ్మ, ఒక పక్క మరడమ్మ, మరొక పక్క దుర్గమ్మ సదకంపూడి సెంటర్ లో పుట్టినందుకు మేము అందరూ కూడా గర్విస్తూ, మరి ఉత్సవాలకు మీరందరూ కూడా మీ సహకారం అందించాలి. అలాగే మా పాత్రికేయ సోదరులు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కానివ్వండి, మొదటి నుంచి కూడా మాకు అండదండగా ఉన్నారు. వాళ్ళ సహకారంతోనే ఈ ఉత్సవం మరింత విజయవంతం చేసుకోవాలని కథ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి గౌరపాలెంలో ఒక కొత్త వరంని సృష్టించిన సదకంపట్టు వాస్తవ్యులు పెద్దలు పివి రావణ గారు, కాంటేరు నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆశీస్సులతో 9వ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో పెద్దలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. మరి ఈరోజు గౌరపాలెంలో ఏకరాత్రి ఉత్సవంగా గౌరపాలెం గౌరీపల్లి మహోత్సవం జరిగేది. అదే విధంగా ఈరోజు ఈ దుర్గమ్మ ఉత్సవాన్ని కూడా అనకాపల్లిలో అంత అంగరంగ వైపు తీర్చిదిద్దుతున్నారు. మరి కలకట్టాలో ఏ విధంగా అయితే నవరాత్రి మహోత్సవాలకు వేడుకలు చాలా ఘనంగా జరిపేవారు, మరి దానిలో భాగంగానే ఈ అనకాపల్లిలో కూడా గౌరపాలెంలో మరి వాడవాడలో పల్లెపల్లిలో కూడా నవరాత్రి ఉత్సవం చేస్తారు. అందులో భాగంగా కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు నాటకాలు, అలాగే ప్రతిరోజు కూడా భవానీలు 1000 మంది నుంచి 1500 మంది కూడా భిక్షలు ఏర్పాటు చేస్తూ, అలాగే లాస్ట్ రోజుని నవదుర్గలు 9 రకాల దుర్గాదేవిని తీసుకొచ్చి పూర్మాడ రోడ్ జంక్షన్ నుంచి గౌరపాలెం వరకు కూడా మరి ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అన్ని సాంస్కృతిని పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్నారు. పివి రావణ గారు కానివ్వండి, కాంటేరు నాయుడు గారు కానివ్వండి, కొంటాల మురళి గారు కానివ్వండి, వీళ్ళందరి పర్యవేక్షణలో చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. మీకు ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
కనకదుర్గ ఉత్సవాలు అని విజయవాడలోనో లేకపోతే కలకట్టాలోనో చెప్పినట్టుగానే జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణానికి ఒక ప్రాంతానికి చేయకుండా మొత్తం అనకాపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని వీధుల్లోనూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి ఒక గ్రూప్ లో ఏర్పాటు చేసి అందరి చేత కార్యక్రమాలు చేపిస్తున్నారు. పివి రమణ నాయుడికి వాళ్ళ జీవితాలు ధన్యం. వారు అదే కాకుండా వారితో పాటు పేదలకి అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే పేద విద్యార్థులకి హాస్టల్ పిల్లలకి కూడా సకల సౌకర్యాలను కల్పిస్తున్న ఈ రమణ గారికి, ఈ ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆ అమ్మ ఆశీస్సులు ఈ ఉత్సవంలో పాల్గొనే ఉత్సవ కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా ఉండి భగవంతుడు ఆయురారోగ్యేశ్వరుని కోరుకుంటున్నాను.